ఇస్సాకు గురించి రాయబడి ఉంది, కరువు కాలములో అతడు విత్తాడంట. చెప్పండి, ఏ కాలములో? అది తాను చేసిన ఒక మూవ్, తాను చేసిన ఒక యాక్ట్. అతను ఏం చేశాడంటే కరువు కాలములో విత్తినప్పుడు రియాక్షన్ ఏమొచ్చింది? దేవుడు ఆ కరువు కాలములోనే ఇస్సాకుకు 100 ఫలం అనుగ్రహించాడు. చాలా చాలా మనసం. బ్లైండ్ మ్యాన్ బర్తిమీ ఏం చేశాడు చెప్పండి? అతడు బిగ్గరగా కేకలేసి, యేసు ఆ త్రోవను వస్తున్నాడన్న మాట విని బిగ్గరగా కేకలేసి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏకకి ప్రభు ఆగి అతన్ని అద్భుతంగా స్వస్థపరిచినట్టుగా వాక్యాలు చూస్తా ఉన్నాం. దేవుడు అంటాడు, నువ్వు నీ మూవ్ కోసం దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆయన విశ్వాసం, నువ్వు మూవ్ చేస్తే ఆయన రియాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు విశ్వాసుల జీవితంలో అనేక మార్లు అద్భుతాలు జరగట్లేదు? పలుమార్లు మన జీవితాల అనుభవాలు ఎలా ఉంటాయి అంటే, తలుపుకు సమీపించాం, ఇంకొక అడుగేస్తే అద్భుతం జరిగిపోవాల్సిన పరిస్థితి, ఇంకొక అడుగేస్తే జీవితంలో అద్భుతం పొందుకోవాల్సిన పరిస్థితి, కానీ అద్భుతం జరగట్లేదు. కారణం ఏంటి అని అంటే, అనేక సార్లు అద్భుతం నుంచి దూరం చేసే ఒక విషయం ఏంటంటే ఎమోషన్స్ అని చెప్పాడు దేవుడు.